నల్లగొండ పట్టణంలోని ఇనుప విద్యుత్ స్తంభాలు ప్రాణాంతకంగా మారాయి. దశాబ్దాల క్రితం ఏర్పాటు చేసిన ఐరన్ పోల్స్ ప్రస్తుతం తుప్పు పట్టిపోయి ఏ క్షణాన విరిగి పడతాయోనని స్థానికులను భయాందోళనకు గురిచేస్తున్నాయి. వర్షాలు, మురుగునీటి కారణంగా అవి మరింత బలహీన పడిపోయి నేల కొరిగేందుకు సిద్ధంగా ఉన్నాయి. పట్టణంలోని రద్దీగా ఉండే ప్రాంతాలలో ఈ పరిస్థితి ఉండడంతో అటుగా వెళ్లే ప్రజలు వణికిపోతున్నారు. వర్షాలు పడ్డప్పుడు ఇనుప విద్యుత్ స్తంభాలు షాక్ కొడుతున్నాయి. ఈ సమస్యలపై అధికారులకు ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకున్న పాపాన పోలేదు. దీంతో ఓ వ్యక్తి తన ఇంటి ముందున్న తుప్పు పట్టిపోయిన స్తంభం షాక్ కొట్టకుండా దానికి థర్మాకోల్ షీట్లతో రక్షణ కవచాన్ని ఏర్పాటు చేశాడు. విద్యుత్ అధికారులు స్పందించకపోవడంతో తమ ప్రాణాలను తామే కాపాడుకోవడానికి ఇలాంటి చర్యలు తీసుకుంటున్నామని అంటున్నారు. ఈ కట్టి 10 సంవత్సరాలు అయిందండి. ఇల్లు పక్కన ఇనుప స్తంభం ఉందండి, కరెంట్ స్తంభం. ఇది ఆల్రెడీ ఒకసారి వర్షం పడితే మాకు షాక్ కొట్టింది. నేను ఎలక్ట్రీషియన్ అండి. అధికారులు ఎంతమంది చెప్పినా కూడా మార్చలేదండి. ఇది మారవాలని కోరుకుంటున్నాను. ఇది ఇబ్బంది పడుతున్నారు. నాకు తగిలింది కాబట్టి నేను అట్టలు బుట్టలు కట్టాను దానికి. మీరైనా ఇప్పుడైనా పట్టించుకోండి. అసలు అది 10 సంవత్సరాలు అయింది ఇది చేసి, మార్చలేదండి. ఇప్పటికి కూడా మాకు పిల్లలు తిరుగుతుంటారు, వర్షం పడితే ఇబ్బంది పడతారని అధికారులను కోరుకుంటున్నాను. ఇది కొద్ది మార్చండి అని. ఇనుప స్తంభాలు విరిగిపడి ప్రాణ నష్టం జరిగితే బాధ్యత ఎవరిది అంటూ ప్రశ్నిస్తున్నారు స్థానికులు. పెద్ద ప్రమాదం జరిగి ప్రాణ నష్టం జరగక ముందే ఉన్నత అధికారులు స్పందించాలని కోరుతున్నారు. వెంటనే పాత ఇనుప స్తంభాల స్థానంలో కొత్త సిమెంట్ స్తంభాలను ఏర్పాటు చేయాలని అంటున్నారు.